తెరచానూరు యోగి మల్లవరంలో తమ రేకుల ఇంటిలో బాడుగ కాపురముంటున్న వారిని 2013లో బయటకు గెంటేసి కానిస్టేబుల్ సాంబయ్య ఆ ఇంటిని కబ్జా చేసి ఇప్పటికీ కాపురముంటూ తనను 11 సంవత్సరాలుగా నరక యాతనకు గురిచేస్తున్నారని బాధితులు విజయ్ కుమార్ ఆయన కుమారుడితో కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో ఈ సందర్భంగా వీరు మీడియాతో మాట్లాడారు. ఆయన 1983లో 2 స్టాంప్ పేపర్లు తెచ్చుకున్నారు. ఆ స్టాంప్ పేపర్లు నేను 1983లో రాయలేదు. 2013లో ఆయన నన్ను ఇబ్బంది పెట్టడం వల్ల సాంబయ్య నన్ను ఇబ్బంది పెట్టడం వల్ల నేను రాసిచ్చాను అని చెప్పి దక్షిణామూర్తి గారు రైటర్ రాయించిన స్టేట్మెంట్ ఇచ్చారు డిఎస్పీ గారికి. నెక్స్ట్ వచ్చేసి సిద్ధారెడ్డి అనే ఆయన ఈ డాక్యుమెంట్ అమ్మాడని చెప్పి రాశాడు. ఆ డాక్యుమెంట్స్ నేను అమ్మలేదని చెప్పి సిద్ధారెడ్డి గారు డిఎస్పీ గారికి రిపోర్ట్ ఇచ్చారు. స్టాంప్ వెంటర్ 2 డాక్యుమెంట్లు రాసిచ్చాడు రైటర్. డాక్యుమెంట్కి నెంబర్ ఉంది 2624 2627 2627 ఇయర్ 1983 5 స్టాంప్ పేపర్ అవి తీసుకొని ఆ దక్షిణామూర్తి అనే దగ్గర 2013లో రాయించుకున్నాడు. 1983 డాక్యుమెంట్గా దాన్ని తీసుకొని నుంచి 2013 వరకు ఆ డాక్యుమెంట్ పైన రాత లేదు, ఎటువంటి అక్షరము లేదు. మాకు తిరుచానూరులో ఒక అప్రూవ్డ్ ప్లాట్ ఉంది. ఆ ప్లాట్ని ఒక అతను కానిస్టేబుల్ సాంబయ్య అనే అతను కబ్జా చేసి మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు రిజిస్టర్ చేయించాడు. అప్పుడు ఇతను సాంబయ్య అనే అతను తిరుచానూరు పోలీస్ స్టేషన్లోనే పనిచేయడం వల్ల తన అధికారాన్ని ఉపయోగించి మా సైట్ని కబ్జా చేసి అప్పుడు సిఐ సాయినాథ్ గారు సిఐగా ఉన్నారు. ఆయన అతని మాటలు విని మా మీద ఎస్సీ ఎస్టీ కేసు మా పైన మా భార్య బిడ్డలపైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత మా డాక్యుమెంట్లు చూపించి మేము సార్ సైట్ మాదని మేము అడిగిన అతను మా డాక్యుమెంట్ పరిశీలించకుండా మా మీద ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. ఆ తర్వాత మేము ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము. ఎస్పీ గారు తిరుమల డిఎస్పీ నంజుండప్ప గారి దగ్గరికి వెళ్ళమని సలహా ఇచ్చారు. అక్కడికి వెళ్ళి ఆయన కలిసిన తర్వాత ఆ నంజుండప్ప గారు మొత్తం అతని డాక్యుమెంట్లు తెప్పించి మా డాక్యుమెంట్లు 2 పరిశీలించి మొత్తం అది కోర్టుకు సబ్మిట్ చేశారు రిపోర్ట్ని. అందులో అతని డాక్యుమెంట్ ఫాల్స్ అని అతను అన్ని డాక్యుమెంట్ ₹5 స్టాంపులు 2 క్రియేట్ చేశారు. పాత డాక్యుమెంట్లు తెచ్చి ఒక కర్ణం పేరు ఒక కర్ణం పాత పెద్ద ముసలాయన దగ్గర రాపించుకొని అతని దగ్గర ఒక సంతకం పెట్టి అతన్ని బెదిరించి రాపించుకొని ₹5 స్టాంపులతో రాపించుకొని ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేశాడు. అతను రిజిస్ట్రేషన్ ల్యాండ్ అది. దానికి ఒక ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ గోలి సుబ్బయ్య గారు ఎంఆర్ఓ గోలి సుబ్బయ్య గారు ఇచ్చినట్టుగా ఒక ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ని క్రియేట్ చేశాడు. దాన్ని ఆర్టీ యాక్ట్ కింద అతని నెంబరు B1 B2 41385గా 10/2/1985లో అతను ఇచ్చినట్టుగా క్రియేట్ చేశారు. ఆ క్రియేట్ చేసిన డాక్యుమెంటు ఇది ఫేక్ అని ఆ బుక్ మొత్తం తెప్పించాము. ఆర్టీ యాక్ట్ కింద తెప్పించి ఆ 413 అనేది ఒక వెహికల్ చలాన్ అనే కానీ అతనికి ఇచ్చిన ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ కాదు. ఇలాంటివన్నీ తయారు చేసి అతను మా పైన కేసులో పెట్టాడు.